ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలిసి మరుజన్మకు కారణమవుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం. ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజు వద్దకెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది. రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు: కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః జాగృతః. మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరుడు కూర్చుని జ్ఞానం అనే రత్నాన్ని పొంచి ఉన్నారు, కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు. ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. మళ్ళా రెండవ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృతః జాగృతః. పుట్టడం దుఃఖం, సావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగృతః జాగృతః. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, ఇదంతా మిథ్య అని అర్థం. జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో 4వ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుఃక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృతః అని చాటింపు వేశాడు. ఆశాపాసం చేత కట్టుబడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోన ఆయువు క్షీణించడం ఎరగలేరే, కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు, పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతన్ని తన రాజ ప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలని నిర్ణయించుకొని రాజు తన నగరికి పోయాడు. మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగకాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు. తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు: స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు: రాజా, మీ రాజ్యంలో ఘోర పాపం హత్యలు చేసిన వారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి, నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు. రాజు అమిత ఆశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు. ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, ఏం చెప్పమంటావు? నా పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం. బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికే కొని రాబడుతున్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది. అదేమంటే
మరణశిక్షలు అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్య మంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూప దీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేగాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమే గాని మరణాలయంగా కానరాకున్నది. మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తలతీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపజేసి వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామ మహిమ సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనక ప్రక్క నుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు. ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వత్స, ఎవరూ కని విని ఎరగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు. ఓ బ్రహ్మదేవ, మీకు తెలియదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకు ఇలా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చాడు. కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను. నా అనుభవం ఒక పాఠమైనది. అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు. మరణకాలంలో సత్చింతనతో ఉంటే అలాంటి పుట్టికే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్చింతన కాక వేరే ఏ చింతనైనా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకుందాంగాక. కావున మరణ సమయం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక భగవన్నామస్మరణ నిత్యము అన్ని వేళలో ఏ పని చేస్తున్నా మానసికంగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామస్మరణ తప్పక లభిస్తుంది. భగవద్గీతలో చెప్పినట్ల ద్వేష్ట సర్వభూతానాం ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యం. ఏ ఒక్కరి మీద ద్వేషం లేని వారికే ఇది సుసాధ్యం. ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయంలో ఒకవేళ మరణం సంభవిస్తే అదే ద్వేషంతో పాము, కప్ప జన్మలను మరియు గజ, కచ్చప, ఏనుగు, తావేలు జన్మలను పొంది అనేక యుగములు తగలాడుకునే అవకాశం ఉన్నదని పురాణాలు చెప్తున్నవి. కావున మొట్టమొదలు మనం శత్రువులు అనుకునే వారి మీద మన అభిప్రాయాలను సరిదిద్దుకొని అద్వేష్ట సర్వభూతానాంగా తయారవ్వడం అత్యంత ఆవశ్యకం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.